ఆ కాలమున ఆనాటికి ఇశ్రాయేలు దోషము వెతికినను కనపడకుండును. హల్లెలూయా. ఏ కాలమునైతే పాపం ఒప్పుకుని కన్నీరు కారుస్తూ ప్రార్థన చేస్తామో, ఏ కాలమునైతే పాపాన్ని విడిచిపెట్టి దేవుని వైపు తిరుగుతామో, ఆ కాలమున దేవుడు మన పాపాలని క్షమిస్తాడని, వాటిని తీసుకువెళ్ళి అగాధ సముద్రంలో వేసేస్తాడని, వాటిని ఎన్నటికీ కూడా జ్ఞాపకం చేసుకోవడని. దేవుడు మనల్ని నూతన సృష్టిగా మారుస్తారు. నూతన స్వభావాన్ని, నూతన బుద్ధిని దేవుడు అనుగ్రహిస్తారు. ఆ కాలమున దేవుడు మనకి ఖ్యాతిని, మంచి పేరుని అనుగ్రహిస్తారని. పాపం చేయడం ద్వారా అవమానం, శాపగ్రస్తమైపోయిన జీవితం, పాపాన్ని విడిచిపెట్టి దేవుని వైపు తిరిగిన కాలమున మనం గణపరచబడతామని, మంచి పేరు దేవుడు ఇస్తాడని. ఆ కాలమున దేవుడు మనల్ని దావీదు వంటి వారిగా చేస్తారని. మన జీవితంలో గొల్యాతులాగా ఉండే సమస్యలను జయించడానికి దేవుడే మన పక్షాన యుద్ధం చేస్తాడని. ఆ కాలమున దేవుడు మనల్ని దేవదూత వంటి వారిగా చేస్తారని. అంటే దేవుని వాక్యాన్ని ప్రకటించేవారుగా, అనేక మందికి వెలుగ్గా, అనేక మందికి దీవెనకరంగా చేస్తారని.